యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్నటువంటి నిన్ను రక్షించడానికి, పాపంలో ఉన్నటువంటి నిన్ను రక్షించడానికి, అనారోగ్యంతో ఉన్నటువంటి నిన్ను రక్షించడానికి. ఈ పాపంలో లోకములో జీవిస్తున్న పేరు మాత్రం నీకు ఉంది, కానీ నీ మృతుడే కాబట్టి మృతతుల్యమైనటువంటి నిన్ను బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు వాడు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవుని నామమును బట్టి మీ అందరికీ వందనములు. ఈరోజు వాక్య భాగము తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరణకు యోగ్యమైనదియు ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారు అనేటువంటి దాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చారు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. క్రీస్తు పూర్వము, అట్లాగే క్రీస్తు శకము ఇలా మనం చూసినప్పుడు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు కానివ్వండి, రాజులు కానివ్వండి, దేశ అధ్యక్షులు కానివ్వండి, అనేక మంది నియంతలైనటువంటి వారు మనం గమనించినప్పుడు అనేక మందినిలో మనం పోలిస్తే ఈ ప్రపంచాన్ని మహాప్రభావితం చేసినటువంటి వారు మరి కొద్దిమంది ఉన్నారు. అందులో మనం చూసినప్పుడు ఒక 3 వ్యక్తుల్ని ప్రపంచాన్ని ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక ప్రభావితం చేసినటువంటి వారు. ఆ 3లో మనం గమనిస్తే క్రీస్తు శకంలో మనం చూసినప్పుడు జర్మనీని పరిపాలిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మనం అప్పుడు చూసినప్పుడు అతని పేరు అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ అనేటువంటి ఒక వ్యక్తి జర్మనీని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచానికి ఎంతో నష్టం కలిగించినటువంటి వాడు. ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధములు జరిగినాయి. అందులో మొదటి ప్రపంచ యుద్ధము 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో అనేక మంది చనిపోయారు. ఆ యుద్ధం జరిగేటటువంటి సమయంలో ఈ యొక్క హిట్లర్ అనేటువంటి వ్యక్తి జర్మనీలో సైన్యంలో ఉన్నటువంటి వాడు. కొంతకాలం అయిన తర్వాత అతని యొక్క హృదయము ద్వేషంతో, పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నటువంటి వాడు. 1939 నుంచి 1945 వరకు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ 2వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పటికి మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినప్పుడు ఒక సైనికుడిగా ఉన్నటువంటి ఈ హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధం వస్తువులకి ఆ దేశానికి అడ్జస్ట్ అయ్యాడు. జర్మనీ యొక్క ఛాన్సలర్, జర్మనీ యొక్క అడ్జస్ట్గా అయినటువంటి వాడు. ఎంత క్రూరత్వంగా అతను పరిపాలన చేశాడో మనం గమనించినప్పుడు ఆ యొక్క అనేక మందిని యూదులను హతమార్చినటువంటి వాడు, ప్రపంచంలో మారణహోమం సృష్టించినటువంటి వాడు, అనేక మందిని హత్య చేసినటువంటి వాడు. 1941 సంవత్సరంలో 87 లక్షల మంది యూదులు జర్మనీలో ఉంటుండగా అందులో 58 లక్షల మందిని 45 సంవత్సరం నాటికి చంపించేసాడు. ఇట్లా అనేక మందిని చూసినప్పుడు అక్కడే కాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి యూదులందరినీ కూడా అతను హతమార్చినటువంటి వాడు. అతని యొక్క వ్యక్తిగత కారణాల వల్ల, అతను ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల ఆ యొక్క హిట్లర్ అయినటువంటి వాడు ప్రపంచంలో ఉన్నటువంటి యూదు జాతిని అంతని కూడా నాశనం చేసినటువంటి వాడు. యూద జాతి కాదు కానీ ప్రపంచంలో ఏ దేశం చూసినప్పుడు కూడా ఈ హిట్లర్ని చూస్తే భయం. హిట్లర్ అంటే భయభ్రాంతులైనటువంటి వాడు, అంటే ప్రపంచాన్ని అంతటి భయకంపితం చేసినటువంటి వ్యక్తి, క్రూరాతి క్రూరంగా
మరి మనుషులను చంపడం కానీ అంతటి నియంతగా డిక్టేటర్షిప్తో నియంతగా పరిపాలించినటువంటి వాడు. చరిత్రలో అతి మరి రక్తసిక్తమైనటువంటి యుద్ధం ఏదైనా ఉన్నదంటే అది రెండవ ప్రపంచ యుద్ధం అన్నట్టుగా మనం చూస్తుంటాం. ఈ హిట్లర్ చేసినటువంటి పనులు మనం చూసినప్పుడు మొట్టమొదట ఆ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం మరి చైనా, జపాన్, అలాగే జర్మనీ, పోలాండ్ ఈ యుద్ధాన్ని బట్టి అనేక దేశాలందరూ కూడా యుద్ధంలోకి చొరబడము, రెండు వర్గాలకి విడిపోవడము, రెండవ ప్రపంచ యుద్ధం అనేది రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు, ముగ్గురు వ్యక్తుల్లో క్రీస్తు శకంలో ఈ యొక్క హిట్లర్ అయినటువంటి వాడు చాలా క్రూరత్వంతో, చాలా భయానకమైనటువంటి వాతావరణంలో పరిపాలన చేసినటువంటి వాడు. ఇలాంటి వ్యక్తి అనేక మంది వ్యక్తిని చంపినటువంటి వాడు. ఒక గ్యాస్ ఛాంబర్లో యూదులందరినీ బంధించి అందులో గ్యాస్ వదిలిస్తే కొన్ని వేల మంది ఆ గొడౌన్స్లో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అతనికి ఎవరైనా నచ్చని వ్యక్తులు ఉన్నట్లయితే నిర్దాక్షిణ్యంగా చంపి అతని యొక్క మనుషుల యొక్క శిరస్సుల మీద కూడా మేకులు కొట్టి చంపించేవాడంట. అంత భయంకరమైనటువంటి వ్యక్తి. అట్లాగే జర్మనీకి నేను ఒక్కనే దేవుణ్ణి, వేరే దేవుడు లేడు అనేటువంటి నియంతగా జర్మనీని పరిపాలించినటువంటి వాడు. దేవుని గూర్చి, క్రీస్తుని గూర్చి ప్రసారం చేస్తున్నటువంటి క్యాథలిక్ అయినటువంటి మత పెద్దలను కూడా చంపేసినటువంటి వాడు. ఇట్లాగా ఈ యొక్క పరిపాలన చేసాడు తప్ప ప్రజల్ని ఆకట్టుకోలేకపోయాడు. ఎలాగ ఆకట్టుకున్నాడు? హిట్లర్ అంటే భయంతో ఉండమే తప్ప హిట్లర్ అంటే ప్రజల్లో ప్రేమ లేనటువంటి వాడు. అలాంటి వాతావరణం సృష్టించినటువంటి వాడు ఈ యొక్క హిట్లర్ అయినటువంటి వాడు. హిట్లర్ యొక్క పరిపాలనలో 1,70,00,000 మందిని అతను హతమార్చినట్టుగా చరిత్ర చెప్తుంది. అట్లాగే రెండవ ప్రపంచ యుద్ధమునకు కారకుడైనటువంటి హిట్లర్ వల్ల సుమారు 6 కోట్ల మంది మరణించినటువంటి వాడు. 6 కోట్ల మంది ప్రజలు ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి వారు. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలోనే అమెరికా వాళ్ళు కూడా ఆ జపాన్ మీద బాంబులు వేయడము, ఆ హిరోషిమా, నాగసాకి అనేటువంటి పట్టణంలో కూడా సర్వనాశనం అయిపోయినట్టు మనం చూస్తున్నాం. ఇది హిట్లర్ వాళ్ళు వచ్చినటువంటిది. ఈ హిట్లర్ చేసినటువంటి ఈ దుర్మార్గమైన పనుల వల్ల ప్రపంచానికి ఒక వినాశనం వచ్చింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వారిలో మరి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి హిట్లర్ అయినప్పటికీ కూడా ప్రపంచానికి మంచి చేయలే, ప్రజలను కాపాడలే, ప్రజలను రక్షించలేదు. ప్రజలను నాశనం చేయడమే కాకుండా అనేక మందిని అతని పరిపాలనలో 1,70,00,000 మందిని చంపేసినటువంటి వాడు. హతమార్చాడు, హత్య చేశాడు. అట్లాగే ఒక రెండో వ్యక్తిని మనం చూసినప్పుడు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఒక రెండో వ్యక్తి, అట్లాగే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్. చాలామంది తెలిసినటువంటిదే. ఇది క్రీస్తు పూర్వం 356, 323 సంవత్సరాల మధ్య జరిగినటువంటి సంఘటన. ప్రపంచ చరిత్రలో అలెగ్జాండర్ ది గ్రేట్ చాలా గొప్ప వ్యక్తి. క్రీస్తు పూర్వము అతని యొక్క మన చరిత్ర చూసినప్పుడు ప్రపంచాన్నంతా జయించినటువంటి వాడు. అతని యొక్క ఉద్దేశం అంతా కూడా భూమికి ఒకే ఒక చక్రవర్తి ఉండాలి, అంటే ప్రపంచానికి పరిపాలించేవాడు ఒకే ఒక్కడు ఉండాలి, ఆ ఒక్కడు కూడా నేనై ఉండాలి అనేటువంటి ఒక అత్యాశతో, ఒక అహంకారంతో, ఒక పదవీకాంక్షతో ప్రపంచాన్ని జయించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచాన్ని పరిపాలించినటువంటి వాడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఇతని యొక్క చరిత్ర మనం చూసినప్పుడు ఇంచుమించు 2,500 సంవత్సరములకు పూర్వం, 2,500 సంవత్సరములకు పూర్వము 14 సంవత్సరాల వయసులో ఇతన్ని తీసుకొచ్చి ఒక గురువుగారికి అప్పచెప్తారు తల్లిదండ్రులు. ఆ గురువుగారి పేరే అరిస్టాటిల్. 20 సంవత్సరాల వయసులో తన తండ్రి మరి చనిపోవడంతో ఆ దేశమునకు రాజు అయినటువంటి వాడు అలెగ్జాండర్. అంటే 20 సంవత్సరాల వయసుకే ఆ దేశానికి రాజు అయినటువంటి వాడు. అతని యొక్క ఉద్దేశము ప్రపంచాన్ని జయించాలని. ఆ రోజుల్లో అతను ఒక 70,000 మంది సైన్యమును కలిగి ఉన్నటువంటి వాడు.
అనేక దేశాలు ఈజిప్ట్ను జయించాడు, ఇరాన్ జయించాడు, మధ్యాసియాని జయించాడు, ఇలా ప్రపంచం అంతా జయించుకుంటూ వస్తున్నటువంటి వాడు. అతని యొక్క తండ్రి పేరు కూడా మనం చూసినప్పుడు ఫిలిప్ మాస్టోని అని చెప్పేసి అతని తండ్రిని ఇచ్చినటువంటి కొడుకుగా ఇతని పేరు తెచ్చుకొని అలెగ్జాండర్ పేరు తెలియనటువంటి వారు ఈ లోకంలో ఉండరేమో అన్నట్టు. అంతటి గొప్పవాడు, అంతటి పరిపాలన దీక్షుడు. 20 సంవత్సరాల యవ్వన కాలంలో వయసులో మరి ఆ దేశమునకు రాజు అయినటువంటి వాడు, గ్రీకు దేశంలో ఉన్నటువంటి వాడు. ఎందుకు యొక్క అలెగ్జాండర్ గురించి చెప్తున్నాము అంటే, ప్రపంచ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మిగిలినటువంటి వారు, చరిత్రలో కూడా హీనాతిహీనులుగా మిగిలినటువంటి వారు కొంతమంది. ఈ యొక్క అలెగ్జాండర్ పేరు చెప్తే చాలు జనం మరి భయపడేటటువంటి వారు. అలెగ్జాండర్ వస్తున్నాడు అంటే చాలు ఆ ప్రదేశం ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయభ్రాంతులైనటువంటి వారు. అంటే మనం జయిస్తాడు, మనం చంపేస్తాడు, మన దేశాన్ని ఆక్రమించుకుంటాడు అనేటువంటి ఆ శత్రువులు అనేటువంటి వారు కానీ అనేక మంది అతనికి సంధి చేసుకుని మిత్రులుగా మారిపోయేవారు. అతని యుద్ధం చేయలేక, అతని యొక్క తెలివితేటలకి, అతని యొక్క సైనిక శక్తి బట్టి ఇట్లాగా సైన్యంతో అనేక మందిని జయిస్తూ యుద్ధాలు చేస్తూ రక్తపాతం సూచించినటువంటి వాడు, ప్రపంచంలో రక్తపాతం సూచించినటువంటి వ్యక్తి రాజు ఎవరైనా ఉన్నాడంటే అలెగ్జాండర్ ది గ్రేట్. ప్రపంచాన్ని జయించాడు. ఎలా జయించాడు? ప్రపంచాన్ని రక్తపాతంతో జయించాడు. మనుషుల యొక్క రక్తమును యుద్ధం చేసి ఏరులై కాలవల్ల రక్తం ప్రవహించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వాడు అలెగ్జాండర్ ది గ్రేట్. 20 సంవత్సరాల వయసులో మాసిడోనియా చక్రవర్తి అయినటువంటి వాడు పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా విశాలమైనటువంటి భూభాగాన్ని జయించి తిరిగిలేనటువంటి చక్రవర్తిగా పరిపాలించినటువంటి వాడు. గ్రీసు నుండి వాయవ్య భారత్ వరకు కూడా విశాల సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి వాడు. ఇక పర్షియన్ చక్రవర్తి అయినటువంటి డైరియస్ IIIని ఓడించినటువంటి వాడు. క్రీస్తు పూర్వం 326లో వాయవ్య భారతదేశంపై దాడి చేసినటువంటి వాడు. ఇట్లాగా చూస్తే అతని యొక్క చరిత్రలో అసలు ప్రపంచంలోనే ఈ యొక్క అలెగ్జాండర్కి గొప్ప పేరు ఉన్నటువంటి వాడు. అతని యొక్క మన చరిత్ర మనం చూసినప్పుడు ఎంత గొప్పవాడు, ఎలాగవాడు అని చూసినప్పుడు 20 సంవత్సరాల వయసులో ఆ తండ్రి చనిపోయిన తర్వాత 20 సంవత్సరాల వయసులో అతను రాజ్యమునకు రాజు అయినటువంటి వాడు. అతను బ్రతికింది భూమి మీద కేవలము 32 సంవత్సరాలు మాత్రమే. 32 సంవత్సరాల వయసులో అతను చనిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ 32 సంవత్సరాల వయసులో అతను ఈ లోకం విడిచిపెట్టినటువంటి యవ్వన వయసులో. లాస్ట్ వస్తులోకి అతను ఎక్కడికన్నా వస్తున్నాడు అంటే భయం ఆ దేశం రాజులందరికీ కూడా. ఎందుకంటే అతను ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో విజయమే తప్ప ఓటమిని జరిగినటువంటి వాడు. అట్లాగే రక్తపాతం సూచిస్తూ అనేక మంది సైన్యములను హతమారుస్తూ ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడం, ఇంకో దేశం మీద యుద్ధం ప్రకటించడము, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ రాజును ఓడించడము, అక్కడ ఉన్న సైన్యాన్ని చంపడము, ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం, ఇట్లాగా ప్రపంచాన్ని అంతా కూడా రక్తపాతం సృజించి ఆ రాజ్యాలన్నీ కూడా ఏర్పరచుకుని మొత్తం ప్రపంచానికి ఒక చక్రవర్తి అవ్వాలి, ఆ ప్రపంచాన్ని నేనే వేయాలనేటువంటి ఒక ఆశ కలిగినటువంటి వాడు, ఒక అహంకారం అయినటువంటి వాడు ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ అలెగ్జాండరు ఆ చివరి దశలో అతనికి చనిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. చనిపోయే పరిస్థితి వచ్చి ఒక జబ్బు వచ్చినప్పుడు అతని యొక్క ఆ రోగం వచ్చినప్పుడు ఆ రోగమును నయం చేయడం కోసము, దాన్ని స్వస్థపరచడం కోసము అనేక మంది వైద్యం తీసుకొచ్చారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టినటువంటి, ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఆ రోగం తగ్గలేదు. ఎంతమంది వైద్యులు డాక్టర్లు వచ్చి పరిశీలన చేసినప్పటికీ, వైద్యం చేసినప్పుడు కూడా అతని యొక్క వ్యాధి తగ్గలేదు. ఇంకా చనిపోనే సిద్ధమైనటువంటి వాడు. అయితే చనిపోనే సిద్ధమైన తర్వాత తన పని వారులందరినీ పిలిచి కూర్చోబెట్టుకొని వాళ్ళతో చెప్తున్నటువంటి వాడు 3 కోరికలు కోరాడన్న. నేను చనిపోయే ముందు వాళ్ళందరినీ పిలిచి నేను చనిపోయిన తర్వాత ఈ 3 పనులు చేసి పెట్టను అని 3 విషయములు చెప్తున్నాడు అక్కడ. నేను చనిపోయిన తర్వాత నన్ను యొక్క శవపేటికలో లేదా బాక్స్లో పెట్టినప్పుడు నా 2 చేతులు కూడా బయట పెట్టండి. 2 వైద్యం చేసినటువంటి వైద్యుల చేతే, నాకు ఎవరైతే వైద్యం చేశారో అదే వైద్యులు నా యొక్క బాక్స్ని, ఈ యొక్క సమాధి పెట్టిన పట్టుకుని మరి వాళ్ళు మోసేలాగన
అలాగే ఆ శవపేటికి తీసుకెళ్తున్నప్పుడు ఆ బాక్స్ పక్కనే ఆ యొక్క వైద్యుల్ని నా పక్కన నిలబెట్టేలాగా ఉండమని చెప్పేసి పెట్టారంట. అట్లాగే దాంతో పాటుగానే నేను సంపాదించినటువంటి అనేక మరి వజ్రములు వైడూర్యములు సంపదను శవపేటిక మీద అందరూ చూసేలాగా కనిపించేలాగా పెట్టమన్నారంట. ఇట్లా ఎందుకు అంటే ఎంతమంది వైద్యులు ఉన్నప్పటికీ కూడా అలెగ్జాండర్ యొక్క ప్రాణాన్ని కాపాడలేకపోయినటువంటి వైద్యులు, ప్రపంచాన్ని జయించినటువంటి ఈ యొక్క అలెగ్జాండర్ ఇదిగో ఎంత సంపాదించాడు, వజ్ర వైడూర్యములు, డబ్బు, బంగారము ఇంత సంపాదించాడు. అట్లాగే ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఇవిగో ఖాళీ చేతులతో వెళ్తున్నాడు, ఏమీ తీసుకెళ్ళట్లేదు అనేటువంటి సత్యము ఈ 3 విషయంలో ప్రపంచం తెలుసుకోవాలనే ఉద్దేశంతో నాకు ఈ 3 కోరికలు తెచ్చానని చెప్పి అలెగ్జాండర్ చనిపోతాడు. ప్రియమైనటువంటి సహోదరులైనటువంటి వారు, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వారి ముగ్గురులో ఈ యొక్క హిట్లర్ క్రీస్తు శకంలో వచ్చినటువంటి వాడు, అలెగ్జాండర్ ది గ్రేట్ క్రీస్తు పూర్వం అతని గురించి చెప్పినటువంటి వారు. వీరిద్దరూ కూడా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వారు, ప్రపంచాన్ని భయపెట్టినటువంటి వారు, రక్తపాతం సృష్టించినటువంటి వారు, మారణహోమం సృష్టించినటువంటి వారు. వాళ్ళంటే మనుషులు భయమే తప్ప భక్తి కానీ ప్రేమ కానీ ప్రపంచంలో ఏ మనుషుడికి లేకుండా చేసినటువంటి వారు. అయితే ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మహా వ్యక్తి, మరి 3వ వ్యక్తి ఎవరైనా మనం చూసినప్పుడు జీసస్ క్రైస్ట్. అదే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినటువంటి వాడు. అలెగ్జాండర్ ఎందుకు వచ్చాడు? హిట్లర్ ఎందుకు వచ్చాడు? ఇంకా చాలామంది జూలియస్ సీజర్ కానీ ముసోలిని కానీ అనేక మంది నియంత్రులైనటువంటి ప్రపంచాన్ని పరిపాలించినట్టు గొప్ప గొప్ప నాయకులు. కానీ మరి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో మనం చూసినప్పుడు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఇది నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది ఉన్నది. చూసారా, ఇది నమ్మదగినటువంటిది. యేసుక్రీస్తు ఎందుకు వస్తాడు ఈ లోకానికి అని చెప్పేసి మనం గమనించినప్పుడు ప్రభు యొక్క రాకను బట్టి, యేసుక్రీస్తు వారి యొక్క రాకను గూర్చి ప్రతి ఒక్కరి యొక్క పుట్టుక కూడా వాళ్ళు పుట్టిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు పుట్టిన తర్వాత మాత్రమే గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఇంకా అనేక మంది లేదా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా వారు పుట్టిన తర్వాత, వారు పెరిగిన తర్వాత, వారు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క హిస్టరీ అంతా తెలుస్తుంటుంది, పలానా ఆయన అని చెప్పేసి. కానీ యేసుక్రీస్తు వారి గురించి మాత్రము పుట్టిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి కాదు. కానీ వారు పుట్టక మునిపే, యేసుక్రీస్తు పుట్టక మునిపే అనేకమైనటువంటి గ్రంథాల్లో, అనేకమైనటువంటి వేదాల్లో, అనేకమైనటువంటి ప్రవక్తలైనటువంటి వారు, అనేక మంది శాస్త్రజ్ఞులైనటువంటి వారు, గొప్ప గొప్ప నాయకులైనటువంటి వారు, ఈ ప్రపంచానికి అత్యంత మరి గొప్ప దైవంగా భావిస్తున్నటువంటి గౌతమ బుద్ధుడు లాంటి వారు కూడా వారి యొక్క చరిత్రలు మనం చూసినప్పుడు నా తర్వాత ఒక 500 సంవత్సరములకు మెష్ అయినటువంటి పైన వస్తాడు అని గౌతమ బుద్ధుడు లాంటి గొప్ప వ్యక్తి కూడా రాసినటువంటి వాడు. ప్రభు గురించి ఆయన యొక్క పుట్టుక ముందే ఈ లోకానికి వస్తాడని చెప్పేసి, ఈ పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చినటువంటి వాడు, అలాగే నశించిన దాన్ని వెతక రక్షించుటకు మరి మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలోకి మనం చూస్తాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. దేవునికి మానవుడికి ఉన్నటువంటి సంబంధము తెగిపోయింది. ఈ దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో పాపం ద్వారా, ఆ తెగిపోయినటువంటి సంబంధమును కలపడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. దేవుడు చేయొద్దన్న పని చేసినటువంటి మొట్టమొదటిలోనే ఆదాంతో దేవుడు చెప్తాడు, ఈ పని మీరు తినొద్దని చెప్పినప్పుడు దేవుని యొక్క మాటకు లోబడకుండా దేవుని యొక్క మాటను ఎదిరించి వారు ఆ తినొద్దన్న పండు తినడం వల్ల పాపం చేసినటువంటి వారు. ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు వారిని ఆ ఏదైనా తోటలో నుంచి కిందకి గెంటి వేస్తారు బయటికి. దేవునికి మనుషుడికి మధ్య అగాధం ఏర్పడింది, ప్రేమ పోయింది, దూరం అయిపోయింది. తర్వాత సృష్టిలో అనేక జనరేషన్లు వచ్చినాయి. క్రీస్తు పూర్వం వరకు కూడా అనేక కోటాను కోట్ల మంది జనరేషన్ వచ్చింది.
వచ్చింది కానీ దేవునికి మనుషులకి మధ్య ప్రేమ లేకుండా అగాధం సృష్టించబడిందంట. దూరం పెరిగిపోయింది. ఆ దేవునికి నరులకి లేక మనుషులకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అగాధమును తీసివేయడం కోసము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్టు చూస్తాం. అంటే దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం, తెగిపోయినటువంటి సంబంధం కలపడానికి వచ్చినటువంటి యేసు. అందుకనే దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్యవర్తి, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు అనేటువంటి దేవాది దేవుడు మానవ రూపంగా పుట్టినటువంటి వాడు, నశించిన దాన్ని వెతకరక్షించుటకు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడని యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు కూర్చున్నటువంటి మాట మనం చూసినప్పుడు మత్తయి సువార్తలోనే మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఆయన ఈ లోకానికి ఎందుకు వస్తాడని చూసినప్పుడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదరు. ఆమె ఒక కుమారుని కంటుంది. ఆయన ఏం చేస్తాడు? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. పాపం నుంచి రక్షించినటువంటి వాడు ఈ లోకంలో ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. పాపం నుంచి రక్షించడానికి వచ్చినటువంటి వాడు ఈ లోకానికి యేసుక్రీస్తు వారు మాత్రమే అని ఆయన ప్రభు పుట్టక మునిపే ఒక దేవదూత చేత మరియమ్మ దగ్గరికి వచ్చి ఆయన గురించి చెప్తుంది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అంటే ఆయన రక్షకుడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎట్లా ఎందుకు వచ్చాడు? మారణ హోమం సృష్టించడానికి వచ్చినటువంటి వాడు. అలెగ్జాండర్ ఎందుకు వచ్చాడు? ప్రపంచంలో రక్తపాతం సృష్టించడానికి వచ్చినటువంటి వాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతక రక్షించుటకును, రక్షించుటకును, దేవునికి మనుషుడికి తెగిపోయినటువంటి సంబంధమును సరిచేయడం కోసమును కలపడం కోసం వచ్చినటువంటి వాడు మహానుభావుడు, దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు చెప్తాడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నటువంటి వాడు. ఎవరైతే ఆ ప్రభు యందు విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభువును కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు నామములో పాపములు ఒప్పుకుంటారో, పశ్చాత్తాపడతారో, వారు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు. వారు తప్ప, యేసుక్రీస్తు ద్వారా తప్ప పరలోక రాజ్యమునకు మనం మార్గము చేరలేం అని క్రీస్తు ప్రభు చెప్పిన మాట. కనుక ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక ఉద్దేశం అయితే ఉంది. అంటే పాపము చేసినటువంటి మనుషులు, పాపములు క్షమించేటటువంటి అధికారము, పాపులను రక్షించేటువంటి అధికారము ఒక యేసు ప్రభు మాత్రమే. ప్రజలను పాపం నుండి విడిపించుటకును, రోగము నుంచి విడిపించబట్టుకును, చనిపోయిన వారిని బ్రతికించుటకును, పరలోకానికి మార్గం చూపించుటకును ఆయనే మార్గంగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఆయన లేకుండా పరలోక రాజ్యమునకు ఏ మనుషుడు కూడా ప్రవేశించలేడు అని బైబిల్ చెప్తున్నాడు అన్నమాట. ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణము రక్షించిపోతున్నటువంటి మనుషులను రక్షించడం కోసం. పాపము పరిహరించబడాలంటే రక్తము సిందించాలి. వేదాలు చెప్పినా, ఏ గ్రంథం చెప్పినప్పుడు కూడా పాపము పరిహరించబడాలంటే రక్తము సిందించాలి. అయితే బైబిల్ కూడా అదే చెప్తుంది. హెబ్రీయుల పత్రికలో పాపము పరిహరించబడాలంటే రక్తం సిందించాలి. అయితే ఆ రక్తము ఎవరి దయ ఉండాలంటే పరిశుద్ధుని దయ ఉండాలంట. ఆ రక్తము పరిశుద్ధుని దయ ఉండాలి. పాపము పరిహరించబడాలంటే రక్తము సిందించాలి. అయితే ఆ రక్తం ఎవరి దయ ఉండాలంట? ఒక పరిశుద్ధుడు దయ ఉండాలి. మరి ఎవరి పరిశుద్ధుని లోకంలో? అంత పరిశుద్ధుడు, స్త్రీ పురుష కలిగి లేకుండా పుట్టినటువంటి వారు, తల్లిదండ్రులు లేకుండా పుట్టినటువంటి వారు, పరిశుద్ధమైనటువంటి మరి రక్తం కలిగినటువంటి వారు, తన యొక్క జీవితంలో పుట్టుకలో పరిశుద్ధి కలవారు ఎవరన్నా ఉన్నారంటే, మరి ఇక్కడ బైబిల్ చెప్పినట్టుగా, వేదాలు చెప్తున్నట్టుగా, గ్రంథాలు చెప్తున్నట్టుగా, గొప్ప గొప్ప ప్రవక్తలు చెప్పినట్టుగా అది పరిశుద్ధుడు అనేటువంటిది యేసుక్రీస్తు వారు మాత్రమే. తద్రక్తము పరమాత్మనే పుణ్యమూర్తి. ఆ రక్తము ఒక పరిశుద్ధుడైనటువంటి పుణ్యమూర్తి అయినటువంటి రక్తం ఏంటంటే, మరి ఎవరో ఆ పరిశుద్ధుడు? ఎవరో రక్తం సరిపోద్ది? పాపము పరిహరించబడాలంటే మనం చేసినటువంటి పాపమునకు మనం కోడును, మేకను, పశువును వధిస్తుంటాం. కానీ మానవుడు చేసిన పాపమునకు ఇతర పశువులు, పక్షులు కాదు, కానీ మానవుడు చేసిన పాపమునకు మానవుని యొక్క రక్తమే కావాలి. ఆ రక్తమే ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధమైన రక్తం ఎవరిదంటే యేసుక్రీస్తు వారు మాత్రమే అని బైబిల్ చెప్తుంది. ఇందా చెప్పినటువంటి కొంతమంది వ్యక్తులు మనం చూసుకుంటూ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి వారు రక్తపాతము సృజించడానికి వచ్చినటువంటి వారు, రక్తపాతమును సృష్టించినటువంటి వారు. కానీ యేసుక్రీస్తు వారు తన ప్రజల కొరకు తన రక్తాన్ని సిందించినటువంటి వారు. తన అమూల్యమైనటువంటి రక్తాన్ని ప్రపంచ మానవాల కొరకు ఆయన ఆ శిలువలో
సిందించినటువంటి వారు, కాల్చినటువంటి వారు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు. ఆయనే కానీ ఈ లోకానికి రానట్లయితే మనకి పాప విముక్తి లేదు అని చెప్పేసి వేదం చెప్తున్నాయి, బైబిల్ చెప్తున్నటువంటిది. కనుక ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో ఆయన బ్రతికటం మనం చూస్తున్నాం. ఇందాక చూసాము అలెగ్జాండర్ 32 సంవత్సరములు, యేసుక్రీస్తు వారు ఇంచుమించు 33 సంవత్సరాలు. ఇద్దరు కూడా యవ్వన కాలం వరకు ఆ 33 సంవత్సరముల వయసులోనే ఈ లోకం చనిపోయారు. 33 సంవత్సరాల వయసులోనే ప్రపంచాన్ని జయించి తన ఆధిపత్యం గుప్పెట్లో పెట్టుకున్నటువంటి అలెగ్జాండర్ రక్తపాతం సృజించి అనేక మందిని హతమార్చినటువంటి వాడై భయభ్రాంతులు చేసినటువంటి వాడినటువంటి వాడు అలెగ్జాండర్. కానీ 33 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు ఒక రక్తపాతం కూడా చేయకుండా, ఎవరిని కూడా రక్తము కార్చిన పరిస్థితి లేకుండా తన యొక్క రక్తమును ఆయనే కాచి మానవులందరి వరకు తన రక్తం కాచినటువంటి వాడు దేవాది దేవుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క చరిత్రలో గొప్ప దేవాది దేవుడిగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం గమనించినప్పుడు అలెగ్జాండర్ అండ్ జీసస్ క్రైస్ట్. 33 సంవత్సరంలో ఇంచుమించు ఇరువురు కూడా, అయితే తను అలెగ్జాండర్ అయితే రక్తపాతం చేసినటువంటి వాడు, యేసుక్రీస్తు అయితే తన ప్రజల కొరకు రక్తము సిందించినటువంటి వాడు. అలెగ్జాండర్ లక్షల మందిని చంపాడు, యేసుక్రీస్తు వారు లక్షల మందిని రక్షించినటువంటి వాడు. అలెగ్జాండర్ యెరూషలేము వస్తున్నాడంటే అందరూ కూడా భయపడిపోతున్నారు, మమ్మల్ని చంపేస్తాడేమో, మన రాజ్యాన్ని దోచుకుంటాడేమో. యేసుక్రీస్తు వారు యెరూషలేము వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషం. వారి యొక్క అనేక వస్త్రములు విప్పి రోడ్డు మీద పరిచి ఆయన స్వాగతం పలుకుతూ ప్రభుని ఆహ్వానించినటువంటి వాడు. యెరూషలేము వెళ్ళాలి అంటే అలెగ్జాండర్ మరి గుర్రాలు తీసుకుని, సైనికులు తీసుకుని ఏదైనా దేశం వెళ్ళినటువంటి వాడు, యెరూషలేములో ప్రవేశించినటువంటి వాడు. యేసుక్రీస్తు వారు ఒక గాడిదని తీసుకుని యెరూషలేములకు ప్రయాణమైనటువంటి వాడు. రక్తము ఏరులై పారిందంట అలెగ్జాండర్ యొక్క కాలంలో. యేసుక్రీస్తు వారి కాలంలో తన రక్తమును వీధులంతా కాచుకుంటూ ప్రజలను రక్షించడం కోసం వచ్చినటువంటి వాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత తన యొక్క చివరి కోరికలో ఒక కోరిక, నా చేతులన్నీ కూడా మరి బయట పెట్టమని చెప్పేసి చెప్పినటువంటి వాడు. ఏమీ పట్టుకెళ్ళలేదు అని చూపించినటువంటి వాడు. అయితే యేసుక్రీస్తు వారు చేతులు పైకెత్తి సమాప్తమైనది, నేను భూమి మీదకి ఎందుకైతే వచ్చానో, నా తండ్రి నాకు ఏమైతే బాధ్యత అప్పగించాడో ఆ యొక్క అప్పగించినటువంటి బాధ్యత అంతా కూడా సమాప్తమైనదని చెప్పి యేసుక్రీస్తు వారు చేతులు పైకెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకు దేశానికి రాజు. యేసుక్రీస్తు వారు లోకమంతటికి రాజు. లోకమంతటికి, పరలోకమునకును భూలోకమునకును సర్వము కూడా సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు. అలెగ్జాండర్ ది గ్రేట్ మనం చూసినప్పుడు అనేక మందిని చంపి రాజ్యాలు స్థాపించినటువంటి వాడు. యేసుక్రీస్తు వారు అనేక మందిని రక్షించి పరలోకాన్ని స్థాపించినటువంటి వాడు. అలెగ్జాండర్ చూస్తే కత్తి పట్టుకొని ప్రాణాలు తీసినటువంటి వాడు. యేసుక్రీస్తు వారు కత్తి లేకుండా ఆత్మలో జయించినట్టుగా మనం చూస్తున్నాం. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించి చివరకు మరణం ముందు ఓడిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఇంకా తిరిగి లేవలే. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచి సమాధి నుంచి లేచి పరలోకానికి ఆరోహమైనటువంటి వాడు. ప్రపంచంలో అందరి యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే అందులో సమాధుల్లో వాళ్ళ యొక్క అవశేషం ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు సమాధి చూస్తే ఖాళీ సమాధి, అందులో కూడా ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పింది దోత. ఇప్పుడు రెండవసారి లోకమునకు దేవుని యొక్క రాకడ, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ కొద్ది మాటలు ఎందుకు చెప్పమంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వారిలో ఈ ముగ్గురు కొంచెం ఎక్కువ ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు, ప్రజలకు తెలిసినటువంటి వాళ్ళు.
ఈ ముగ్గురు కూడా అతి శ్రేష్టమైనటువంటి వారు. ఆయన దేవాది దేవుడు, దైవ కుమారుడు, లోకరక్షకుడు, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఆ యొక్క అలెగ్జాండర్ కానివ్వండి, క్రీస్తు శాఖలో వచ్చినటువంటి హిట్లర్ కానివ్వండి, వాళ్ళు పరిపాలన చేశారు, భయభ్రాంతులు చేశారు, కానీ మనుషులను హతమార్చారు, హత్య చేశారు, రక్తపాతం సృష్టించినటువంటి వారు. కానీ వాళ్ళు ఏదైనా సాధించారా? ఒక ఆత్మ సాధించగలగరా? ఒకరిని రక్షించగలిగారా? ఒక పాపం క్షమించగల అధికారం ఉంది వాళ్ళకి? వాళ్ళ అధికారం ప్రపంచంలోనే అధికారం ఉంది తప్ప, వాళ్ళకి ఈ లోకంలోనే పరిపాలన చేశారు తప్ప, వాళ్ళ పరలోకంలో కానీ ఈ భూలోకంలో వాళ్ళకి ఏ మాత్రం అధికారము లేనటువంటి సర్వాధికారము సర్వసూచికైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించగల సమర్థుడు, అనేక మందిని స్వస్థపరచగల సమర్థుడు, నశించిపోతున్న పాపం ఉన్నటువంటి వాళ్ళని రక్షించగల సమర్థుడు. మన పాపములు క్షమించాలంటే ఒక్క యేసుక్రీస్తు వారికి మాత్రమే అధికారం ఉంది. ఈ రాకును పరిపాలిస్తున్నటువంటి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక ప్రధానమంత్రి కానీ, ఒక రాష్ట్రపతి కానీ, లేదా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి అనేక మంది అధ్యక్షులైనటువంటి వారు కానీ, అయ్యా మీరు దేశానికి అధ్యక్షులు కదా, మీరు ప్రపంచానికి పలానా కదా, కాబట్టి నా పాపాలను క్షమించండి అని అడిగినట్లయితే అది మా వల్ల కాదంటారు. ఆ అధికారము యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటాడు. పాపములు క్షమించబడకుండా పాప క్షమాపణ జరుగుతుంది. ఆ అధికారం యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రి అయినటువంటి దేవుని ద్వారా వచ్చినట్టుగా చూస్తాం. సహోదరి సహోదరుల, పాప క్షమాపణ అనేది ఉండాలి. పాపములు ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ప్రభు చేత ఒప్పించబడినటువంటి వారమై, ప్రభు చేత రక్షించబడినటువంటి వారమై అయినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో నీ పేరు లెక్కించబడుతుంది. ఆయన యొక్క రాకడ సమయంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం గమనించినప్పుడు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్నటువంటి నిన్ను రక్షించడానికి, పాపంలో ఉన్నటువంటి నిన్ను రక్షించడానికి, అనారోగ్యంతో ఉన్నటువంటి నిన్ను రక్షించడానికి. ఈ పాపంలో లోకములో జీవిస్తున్న పేరు మాత్రం నీకు ఉంది కానీ నీ మృతుడే కాబట్టి మృతతుల్యమైనటువంటి నిన్ను బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు వాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నలుగుని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు చేసినటువంటి నాడు. దేవునికి మానవులకి తెగిపోయిన సంబంధం కలపడానికి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు వాడు. దేవాది దేవుడు వేదాల ద్వారా, గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా, శాస్త్రాల ద్వారా, అనేక మంది ద్వారా ముందుగానే ఆయన గురించి తెలియజేయబడినటువంటి వాడు యేసుక్రీస్తు వాడు. ఎవరికన్నా పుట్టిన తర్వాత వాళ్ళ పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు వస్తుందేం తప్ప యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుడతారు, ఎక్కడ పుడతారు, ఎవరికి పుడతారు, ఎందుకు పుడతారు అనేటువంటివన్నీ కూడా ముందుగానే తెలియజేయబడినటువంటి దేవాది దేవుడు, లోకరక్షకుడు యేసు ప్రభువు వారు. మరణాన్ని జయించి తిరిగి లేచి నీ కొరకు నా కొరకు మళ్ళీ రాబోతున్నటువంటి వాడు. నీ పాపంలో ఒప్పుకుంటావా? ప్రభువుని అంగీకరించగలవా? లోకంలో దేవుని యొక్క రాకడ అతి సమీపం ఉందని సంగతి గుర్తుందా? లోకంలో చూస్తుంటే వింతలు విడ్డూరములు జరుగుతున్నటువంటి ప్రపంచ వింతలు మనం చూసినప్పుడు ఈ ప్రపంచానికి ఒక ముగింపు ఉందని, యుగాంతం ఉందని, దేవుని యొక్క రాకడ బహు సమీపం ఉందని గ్రహించగలుగుతున్నావా? లేకపోతే తినుము, తాగుము, సుఖించము, సంతోషించము, ఇదే బాగుందని చెప్పేసి నీకున్నటువంటి డబ్బు, నీకున్నటువంటి హోదా, నీకున్నటువంటి అధికారంతో సంతోషం ఉందనుకుంటావు. ఈవేళ నువ్వు బాగానే ఉంటావు, ఈవేళ బాగానే ఉంటావు. నువ్వు ఎవరైనా సరే, నువ్వెంత గొప్పవాడైనా సరే, రేపనేది నీది, ఏం జరగబోతుంది నీది తెలియదు. రేపటి దినం నీది కాదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. నేడే రక్షణ దినం, నేడే రక్షణ దినం. ప్రపంచాన్ని ఉర్రోగు తొలగించినటువంటి గొప్ప వాళ్ళు కూడా చరిత్రలో కలిసిపోయారు తప్ప వాళ్ళు తిరిగి రాలేకపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి, ఈ లోకానికి అందరి ప్రభు వాక్యం చెప్పింది. యేసు ప్రభు అందరికీ ప్రభు అని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. లోకానికి అంతటి కూడా దేవదేవుడు, పలానా దేశానికి సంబంధించినటువంటి వాడు కాదండి. చాలామంది అనుకుంటారు ఆయన మన దేశస్తుడు కాదు కదా, పలానా దేశస్తుడు కదా అని, విదేశ దేశస్తుడు కదా, విదేశీ దేవుడు కదా అనుకుంటారు. దేవుడు ఒక్కడే. అయితే ఎంతో చెప్పండి, దేవుడు ఒక్కడే, నరులకి దేవుడికి మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు చేసినటువంటి నరుడు. దేవుడు ఒక్కడండి. ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే తప్ప 10 మంది సూర్యులు ఉన్నారు. ఒక దేశానికి అధ్యక్షుడు ఒకడే ఉంటాడు తప్ప అనేక మంది ఉండరు. ఒక దేశానికి ప్రధానులు ఒకడే ఉంటారు తప్ప అనేక మంది ఉండరు. అలాగే సృష్టికర్త, సృష్టించినటువంటి దేవదేవుడు ఒకడే తప్ప అనేక మంది దేవుడు ఉండరు. కానీ ఆ దేవది దేవుడు, సృష్టికర్త అయినటువంటి వాడు యేసు క్రీస్తు అని చెప్పేసి
నేను చెప్పడం కదా, కానీ బైబుల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, అనేకమైనటువంటి గ్రంథాలు చెప్పినటువంటి అది ఒప్పుకోమని తీరాల్సినటువంటి. ప్రభువు లేకుండా నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి అదికి ఎవడు కూడా చేరలేడు. సహోదరి సహోదరుల, ప్రభువును అంగీకరించినట్లయితే రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎక్కువేళ ఈ రోజు మనం చనిపోయినట్లయితే వెళ్తే నరకానికి వెళ్ళాలి, లేకపోతే పరలోకానికి వెళ్ళాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తుని పట్టుకుంటేనే, యేసుక్రీస్తుని కలిగి ఉంటేనే పరలోకం వెళ్ళాలి. లేనట్లయితే నువ్వు నరకానికి వెళ్ళగలవు. నరకంలో మహా వేదన, బాధ, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏం కావాలి? నరకం కావాలా, పరలోకం కావాలా? ఒకవేళ ప్రభు పరలోకం కావాలనుకున్నట్లయితే నువ్వు ప్రభువుని అంగీకరించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. నా దోషములు మా దోషములు క్షమించండి. మీరు అక్కడ బహు సమీపం ఉందని నాయన మీరు చెప్పినటువంటి గుర్తులు మేము చూస్తున్నప్పుడు అతి సమీపంగా ఉన్నట్టుగా మేము గమనించుకుంటాను, సిద్ధపడి కలిగి ఉంటాను. సహాయం దయచేయండి. ప్రపంచంలో ప్రభావితం చేసినటువంటి అనేక మంది వ్యక్తుల్లో ప్రాముఖ్యమైనటువంటి వారు ఒక ముగ్గురు వ్యక్తులు మేము చూసాం. ఇద్దరు ఈ లోకానికి సంబంధించినటువంటి మానవులుగా ఉంటే, మరొకరు దేవాది దేవుడు, దైవ కుమారుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు. ఆ హిట్లర్ లాంటి వాడు, లేదా అలెగ్జాండర్ ది గ్రేట్ లాంటి వాడు చూసినప్పుడు ప్రపంచాన్ని జయించారు, ప్రభావితం చేశారు, భయభ్రాంతులు చేశారు, రక్తపాతం సృష్టించారు. ఎంత అధికారంతో ప్రభు. కానీ యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని జయించారు తప్ప ప్రజల యొక్క రక్తమును కాల్చులాగను, ప్రజల యొక్క రక్తం చేత రక్తపాతం సృష్టించదు. కానీ తన యొక్క రక్తంని సృజించి, ఆయన యొక్క రక్తమును సిందించి మానవాల కొరకు యేసు రక్తం ప్రతి పాపం నుంచి విడిపిస్తుందండి. నా కొరకు, మా కొరకు మీరు ప్రభు శిలువలో కాల్చిన రక్తము ప్రపంచ మానవాళికి దేవుని దగ్గర ఒక మార్గంగా చూపించినటువంటి వారు. ప్రభు నీకు స్తోత్రంలో వందనం చెల్లించుకున్నాం. పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చినటువంటి వారు, మార్గం ఈ లోకానికి వచ్చినటువంటి వారు, రక్షకుడికి ఈ లోకానికి వచ్చినటువంటి వారు, సృష్టికర్తకి ఈ లోకానికి వచ్చినటువంటి వారు, తిరిగి మళ్ళీ రాబోతున్నాడు గొప్ప ప్రభు. ఒక దొంగని జ్ఞాపకం చేసుకున్నట్టుగానే మమ్మల్ని మీరు నీ రాజులు మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని ప్రార్థిస్తాం. మా దోషంలో మా తప్పులు క్షమించమని ప్రార్థిస్తాం. మా దేశంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో నేను కరోనా వ్యాధి నుంచి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తాం. దేవుని యొక్క మందిరం తెరిపించి మందిరంలో ప్రార్థించుకుంటూ ఒక అవకాశం దయచేయమని ప్రార్థిస్తాం. మా దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాం. పరిసర చేస్తున్నటువంటి అనేక మంది వైద్యులైనటువంటి వారిని, పోలీసు సిబ్బంది, ప్రభు ఇంకా గవర్నమెంట్ సిబ్బంది అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. మీరు రాకడ కొరకు మేము సిద్ధపడి కలిగి ఉంటాము, కృప చూపించుకుని ప్రార్థిస్తాం తండ్రి. మీరే మహిమ పొందండి తండ్రి. మా ప్రభుని రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు.